విష్ణు గారు సార్, అంటే మన తెలుగు నేల మీద ఒక మహాభక్తుని కథ. అంటే శివపురాణం ఎప్పుడు తలుచుకున్నా కన్నప్ప ప్రస్తావన వస్తూ ఉంటుంది. అంత గొప్ప భక్తుని కదా. ఒక నటుడిగా ఇలాంటి పాత్రలు చేయటం చాలా అరుదుగా దొరుకుతుంది ఈ జనరేషన్లో వాళ్ళకి. ఓ నటుడిగా మీరెంత ఎక్స్పాండ్ అయ్యారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? నటుడిగా మీ అనుభవాలు ఏంటంటే ప్రీవియస్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే ఇది బడ్జెట్ వైజ్ వెరీ లార్జ్ కనిపిస్తుంది. కానీ నటుడిగా మీరెంత ఎక్స్పాండ్ అయ్యారు? మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఈ కన్నప్పతో దొరికాయి? నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ వచ్చిన దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ ముందు మాట్లాడి ఉండాలి, బట్ డైరెక్ట్గా Q&Aకి వెళ్ళిపోయాం. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ రఘుబాబు అన్న ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్. అండ్ thank you for having us here, for giving this platform. And my brother Arpit Ranka, all of you know as Duryodhana from Mahabharata. Wonderful human being. And my brother Shivabalaji, you know, Kaushal is here. The dialogue writer of the movie, Mr. Akila Shivaprasad Garu, and the additional dialogues and story development help chesina Tota Prasad Garu. And the last but not the least, my captain, my director, Mukesh Kumar Singh sir. Over here. This film wouldn't have been possible if not for the love what he showed to the script. So I'm grateful for his hard work in the film. So now మీరు అడిగిన క్వశ్చన్కి బ్యాక్ టు ద క్వశ్చన్. సి ఈ కథ నేను రాయడానికి కన్నా ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికెళ్ళ భరణి గారు. 2014లో ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి రావడం అంతా చేసిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు ఆయనతో ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని లాస్ ఏంజల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీయడం మొదలెట్టాను 2015 ఆ టైంలో. ఒకరోజు భరణి గారు కూర్చోబెట్టి, విష్ణు నీకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక సినిమా తీస్తా, కానీ నువ్వు అనుకున్న స్పాన్లో నేను ఐఎమ్ నాట్ ద రైట్ డైరెక్టర్, కథ ఇచ్చేస్తాను తీసుకో అన్నారు. ఈ రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ 1 సీన్ ఆయన ఇచ్చిన, మిగతాదంతా నేను రాసుకున్న కథ. కన్నప్ప అంత సినిమా చూసిన తర్వాత చప్పట్లు కొట్టచ్చాము. బట్ ద థింగ్ ఈజ్, నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తుని కాదు. మా నాన్నగారు శివుడు వరాన పుట్టారని మా తాత నాన్నమ్మ నమ్ముతారు, మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం. మా నాన్నమ్మకి గర్భం నిలవనప్పుడు 2-3 సార్లు అక్కడ ఏర్పేడు దగ్గర, శ్రీకాళహస్తి పక్కన ఏరుపేడు అని ఒకరు ఉంది, అక్కడ బతినేకొండ అని శివుడు అంశం అని నమ్ముతారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని. మా నానమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు. అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంతా ఓకే, కానీ నేను రోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటా. ఆంజనేయ స్వామి భక్తుడిని నేను. ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడుగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో. ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్. ఈ జ్యోతిర్లింగాలు యాత్రలు మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ అయి చూస్తున్నాను. నెగటివిటీ అఫ్ కోర్స్ నాకు టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఆనట్లా ఈ శివలీల ముందు. సో ఐ గివ్ ఇట్, ఇదంతా శివలీలే అనిపిస్తుంది. అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగేట్రం అని అనొచ్చు నేను. 1 sentence, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, మై ఫస్ట్ మూవీ. అంటే రుద్ర క్యారెక్టర్ మీద మేము ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు? ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. మాకు రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు థియేటర్ రెస్పాన్స్ మీరు విట్నెస్ చేస్తుంటారు. సో మేము ఎంతవరకు రుద్ర క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు? మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి, అండ్ ఇట్ లివ్ అప్ టు దట్. ఎందుకంటే ఏప్రిల్ 25వ తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంకా మీరు నా మాట నమ్మరు. యూ విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ హీస్ డన్. సార్, శివుడాజ్ఞ లేనిదే చీమ పుట్టదు అంటారు. సో ఇది ఒక దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా. సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్. కథ రాయడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరిని ఒప్పించడం ఎలా అయింది?
వీళ్ళందరినీ ఒప్పించడం, వీళ్ళందరూ ఒప్పుకునేది కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా, మోహన్ లాల్ గారైనా, శరత్ కుమార్ గారైనా, ప్రభుదేవ గారు 3 పాటలు కొరియోగ్రాఫ్ చేయడానికైనా, అక్షయ్ కుమార్ గారైనా, ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమతోనే. ఐ విష్ ఐ కెన్ టేక్ ద క్రెడిట్ బట్ నో, వాళ్ళందరూ ఆయన పైన ఉన్న గౌరవంతో చేశారు ఇది. ఇంతమంది గొప్ప యాక్టర్లను ఎలా స్క్రీన్ మీద సర్దుబాటు చేశారండి? స్క్రీన్ మీద సర్దుబాటు చేసేది నాకు చాలా సులభమైందండి. ఇప్పుడు పోస్టర్స్ పైన సర్దుబాటు చేసేది చాలా టెన్షన్గా ఉంది. సో యూ విల్ లవ్ ఇట్. ఎవ్రీబడీస్ గాట్ దర్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ మీరు సినిమా చూసినప్పుడు నిరాశగా అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్ పైన ఉండదు. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందే, బ్రహ్మాండంగా ఉండేదేమో అని అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు సరే Yes, కన్నప్ప brother. మూవీ ముందు విష్ణు గారు ఏంటి, కన్నప్ప తర్వాత వాట్ యూ హ్యావ్ చేంజ్ అకార్డింగ్ టు ద హ్యూమన్ బీయింగ్? సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ హ్యావ్ సీన్? మీలో మీకు ఏమన్నా? పేషెన్స్ అండ్ పాజిటివిటీ, ఈ రెండు మాత్రం నాకు ఇమ్మెన్స్గా వచ్చాయి. దిస్ వాట్ కన్నప్ప డిడ్ టు మీ. సూపర్ సార్. అండ్ కన్వర్జేషన్స్ చూసుకుంటే మీకు ప్రభాస్ గారికి ఉండొచ్చు, మీకు మోహన్ లాల్ గారికి, బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే తిన్నడు ట్రాన్స్ఫర్మేషన్ టు కన్నప్ప అనేది క్లియర్గా తెలుస్తుంది, కన్నప్ప అనే కాన్సెప్ట్. సో దీంట్లో వాట్ ఆర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ డన్ మోస్ట్ ఇన్ ద ఫిలిం? సో యాక్షన్ వల్ల అంటే మా భక్తుడిని చూపిస్తున్నారా, వారియర్ని చూపిస్తున్నారా, ఏంటి చేంజెస్? దూర్జటి గారు రాసిన కథలో ఆయన పొయంలో మిగతా కన్నప్ప గురించి రాసినప్పుడు ఒక ఆటవికుడు శివుడు భక్తుడయ్యాడు అని రాశారు. కానీ అతను ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడు అతను అనేది ఎవరు విడమరిచి చెప్పలేదు. దీనికి ముందు వచ్చిన కన్నప్పలు కూడా అవి ఒక్కొక్క రైటర్కి అనిపించింది రాశారు వాళ్ళు. బట్ అందరికీ మూలం వచ్చి దుర్జటి రాసింది, ఆ మహాకవి రాసింది మూలం. దాన్ని బేస్ చేసే మనం ఇవన్నీ చేసాం. అండ్ ఇట్స్ మై వర్జన్ ఆఫ్ ఎయితిస్ట్ వారియర్ హూ బికమ్స్ లార్డ్ శివాస్ గ్రేటెస్ట్ డివోటీ. విష్ణు గారు నమస్తే అండి. నమస్కారం. సో 1976లో భక్త కన్నప్ప వచ్చింది. ఇప్పటికీ మహాశివరాత్రి కానీ శివరాత్రి ఇలాంటి టైమ్స్లో మాకు అందరికీ ఆ మూవీ వస్తుంది. ఆ మూవీకి ఈ మూవీకి ఉన్న కంపారిజన్ లెవెల్లో స్టోరీ అయితే మారదు, యాక్చువల్గా అదే స్టోరీ ఉంటుంది. దీంట్లో ఏమేమి చేంజెస్ చేశారు? ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు అతన్ని పరీక్షించాడు, ఆ పరీక్షలో ఇతను కనుదీసి ఇచ్చాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు, మోక్షం ఇచ్చాడు. ఇదే కథ. ఇది ఎవరు మార్చలేరు. కానీ ఆ లాస్ట్ 20 నిమిషాలు తప్ప, లింగంలో నుంచి రక్తం వచ్చేది, వీడు కనుదీసి ఇచ్చేది తప్ప, వీడు దేవుడికి ఎలాగ అభిషేకం చేశాడు తప్ప, మిగతా అంతా దీనికి ముందు వచ్చిన సినిమాలు కూడా కల్పితమే. దీనికి ముందు ఒక 1976లోనే రాలా. 1938లో కన్నప్ప నాయనార్ అని ఒక తమిళ్ సినిమా వచ్చింది. అది సైలెంట్ సినిమా, అది మన దగ్గర ప్రింట్ లేదు. దాని తర్వాత 1954లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ కన్నడ రాజ్ కుమార్ గారు అరంగేట్రం. కన్నడలోను తెలుగులోను ఇదే సినిమా. కన్నడలో బేదర్ కన్నప్ప, తెలుగులో శ్రీకాళహస్తి మహత్యం. అదే సినిమా మళ్ళా హిందీలో తీశారు, శివభక్త్ అని. అవన్నీ తర్వాత బేదర్ కన్నప్ప రైట్స్ తీసుకొని 1976లో భక్త కన్నప్ప అని చేసి వాళ్ళు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకొని, దాని తర్వాత 1986-88 ఆ టైంలో రాజ్ కుమార్ గారు శివుడు గాను, శివరాజ్ కుమార్ గారు కన్నప్ప గాను సినిమా వచ్చింది. సో ఇన్ని వర్షన్స్ ఉన్నాయి. ఆ 1980s వర్షన్ లో అయితే టోటలీ డిఫరెంట్ స్టోరీ. సో ఎవరు కల్పితం వాళ్ళది. ద సేమ్ వే వీ హ్యావ్ డన్ అవర్ స్టోరీ. సో అందులో కృష్ణంరాజు గారు భక్త కన్నప్పగా చేశారు ఆ వర్షన్లో చూసుకున్నట్లయితే. ఈ వర్షన్లో ప్రభాస్ రాజు గారు రుద్రగా వస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ ఎలివేషన్ ఎలా ఉండబోతోంది? ఆయన ఉన్న స్టేచర్ తగ్గట్టు ఉంటుంది ఆయన ఎలివేషన్. విష్ణు గారు సరే, మూవీ చూస్తే చాలా లార్జ్ స్కేల్ ఉంది. అంటే అందరూ అన్ని లాంగ్వేజెస్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. డివోషనల్గా పక్కన పెడితే కనుక, సో కమర్షియల్ మూవీ తీస్తే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇంతకన్నా బెటర్గా మీరు తీయగలరు. సో 2015 నుంచి మీరు ఈ స్టోరీ డెవలప్ చేస్తున్నారని చెప్పారు. సో హెవీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. ఫస్ట్ మీరు మోహన్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? సో డివోషనల్గా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీయడం అనేది నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారు? అసలు ఫస్ట్ బడ్జెట్ విషయం వచ్చినప్పుడు కానీ ఇంతమందిని తీసుకొని చేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఏమన్నా ఆలోచించారా బిజినెస్ పరంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని? నా మార్కెట్కి ఈ బిజినెస్ నేను ఒక్కడినే కానీ ఈ సినిమాని లోడ్ చేస్తుంటే అయ్యేది కాదు.
అందుకే ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని పక్కన పెట్టి డెవలప్ చేసుకుంటూ లొకేషన్స్ చూసుకుంటూ ఆ శివుడాజ్ఞ ఉన్నప్పుడు నేను కథ షూటింగ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కేయచ్చు కదా అని. సో కాన్స్టెంట్గా వర్క్ చేస్తూను ఇది ఇప్పుడు కూడా రావడానికి కారణం నాన్నగారే. ఆ కథ ఈ కథ ఎందుకు ఎన్నో రోజులుగా పనిచేస్తున్నా కదా, దీన్ని ఎక్కించాను తెరపైకి అని ఆయన ఆశీస్సులతోనే నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ బడ్జెట్ అనేది మేము అనుకున్న బడ్జెట్ గాను కొంచెం ఎక్కువే అయింది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ డోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్టోరీ, లుక్ ఎట్ ద మెసేజ్ ద స్టోరీ గివ్స్. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా 5,000 కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే. అదే 5 కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే 500 కోట్లు కూడా చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. And the first person who will make it possible is the story and then the captain of the movie, the director. They are the main responsible people. We actors, of course, add value to it for the openings or whatever, for the performance to enhance it. Like one of the greatest examples is Kantara. సో దీనిలో మీరు పర్ఫామ్ చేసేటప్పుడు అంటే త్రూఅవుట్ మూవీలో నాకు ఈ సిచ్యువేషన్లో టఫ్గా అనిపించింది అంటే దీనిలో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ మీన్ చాలా చూపించారు కూడా, ఇప్పటి వరకు చూసాం మేము ట్రైలర్ వాటర్ సాంగ్స్లో కూడా. మీకు ఏదైనా టఫ్గా అనిపించిందా? నాకు బాగా టఫ్గా అనిపించింది రఘుబాబు గారితోనూ బ్రహ్మాజీ గారితోనూ వీళ్ళిద్దరిని ఎలా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేయకుండా ఆపాలనుకునింది. నాకు ఫిట్టింగ్ పెట్టాడు రఘు అన్న నా నాన్నగారితో. అదొక పెద్ద కథ. అది రఘు అన్నని అడిగితేనే చెప్తాడు. విష్ణు సార్, దిస్ ఇస్ చందు, హాయ్ బ్రదర్. తెలుగు 360. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే ప్రమోషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఏం మాట్లాడినా చాలా తెలివిగా మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎప్పుడు ట్రోల్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉంటారు. అండ్ రీసెంట్గా మీరు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ప్రభాస్ గారిది మీది బాడీ గురించి చెప్పింది కూడా బాగా వైరల్ చేశారు. సో ఏంటి దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇద్దాం అనుకుంటారా, లేకపోతే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా? ఏదైనా ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఈ రోజు దే ఆర్ వెరీ స్మార్ట్. దే కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా వెన్ దే లుక్ ఎట్ ద ఎంటైర్ వీడియో దిల్ బి లైక్ సాలా దిస్ ఫెలో ఇస్ అన్నెసెసరీలీ మేకింగ్ న్యూసెన్స్ అనుకుంటారు అంతే. Done.